వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనకి సికింద్రాబాద్ జోన్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయండి? సికింద్రాబాద్ జోన్ నుంచి మనకు 1642 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, 1642. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేకెన్సీస్ని బట్టి ఇతర రాష్ట్రాల్లో అంటే ఇతర ఆర్ఆర్బి జోన్స్లో కూడా అప్లై చేస్తూ ఉంటారు. లోకల్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదా? 10th అక్కడే చదివి ఉండాలి అలాంటివి ఉంటాయి కదా? ఎందుకంటే ఇది మొత్తం నేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దేశవ్యాప్తంగా మీరు ఏ జోన్లోనైనా అప్లై చేయొచ్చు. ఉదాహరణకి ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే బిలాస్పూర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇట్లా హుబ్లీ కావచ్చు. మీరు ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో లేకపోతే నేను అక్కడికి వెళ్తే నాకు కాంపిటీషన్ తగ్గుతుంది అని మీరు అనుకున్నట్లయితే ఏ జోన్లోనైనా అప్లై చేయొచ్చు. కాకపోతే ఒక్క జోన్కి అప్లై చేయాలి. ఓకే, మీరు ఏదైనా అప్లై చేయొచ్చు. కానీ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్, లేకపోతే ముంబై అయితే ముంబై, లేకపోతే ఢిల్లీ అయితే ఢిల్లీ, ఏదో ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాలి. బట్ తెలియకుండా ఒకవేళ రెండింటికి అప్లై చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఓకే, అప్లికేషన్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది. సేమ్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఎగ్జామ్ రాయడానికి తెలిసిపోతుంది. ఓకే, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ కి మారుతుందా? జోన్ బట్టి కట్ ఆఫ్ మారిపోతుందండి. జోన్ బట్టి మారుతుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ కట్ ఆఫ్ ని డిసైడ్ చేసేటువంటి 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ జోన్ లో ఉదాహరణకి సికింద్రాబాద్ లో తీసుకున్నాం అనుకోండి, ఎన్ని లక్షల మంది రాస్తున్నారు అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ పెట్టిన ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఓకే, ఎంతమంది అయినా రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎక్కువ అటెంప్ట్ చేయలేరు కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ముందుగా మనం కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పలేం, కానీ బట్ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఇంత ఉండొచ్చు అనేది మనం చెప్పవచ్చు. ఓకే, ఒక 70+ తెచ్చుకున్నట్టయితే సో మనం సేఫ్ సైడ్ లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఎగ్జామ్ ఇంకా ఎన్ని డేస్ ఉందండి? ఎగ్జామ్స్కి మనకు చెప్పాలి అంటే దరిదాపులుగా మినిమం ఒక 4 to 5 months టైం వరకు ఉందండి. కాబట్టి అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఈ అటెంప్ట్ లోనే మనకు జాబ్ అనేది కొట్టేయచ్చు. ఓకే, ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ ఉందా? ఉంటుందండి. రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. నేను జనరల్ గా చెప్తున్నాను అనమాట. ఓవరాల్ గా అందరికి కలిపి అన్రిజర్వ్డ్ కేటగిరీ కట్ ఆఫ్ చెప్తున్నాను. అన్రిజర్వ్డ్ కేటగిరీకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, మహా అంటే ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్ద డిఫరెన్స్ ఉండదు. మహా అంటే ఒక 5 మార్క్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒకవేళ 85 పెట్టారనుకోండి, ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక మేబీ 82, 83 ఇట్లా పెడతారు. ఓబీసీ వాళ్ళకి ఒక 80, 81 పెడతారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒక 79, 78 పెడతారు. ఇక ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో కాబట్టి కేటగిరీ వైజ్ మనకి కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా లాస్ట్ టైం జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ తీసుకుంటే దాని దాపులుగా మనకు 60+, 57 ఎగ్జాక్ట్ చెప్పాలంటే 57+ అనేది మనకు సికింద్రాబాద్ ఆర్ఆర్బికి పెట్టడం జరిగింది. ఇదే కట్ ఆఫ్ నెక్స్ట్ టైం ఉంటుందంటే వేకెన్సీస్ బట్టి ఉంటుంది. ఓకే, సో మన డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జామ్ రాసుకోవడానికి అవుతుందో మనం అప్లై చేసిన దాన్ని బట్టి మనము ఒక జోన్కి అప్లై చేయొచ్చు. సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసాము అంటే సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ పెడతారో వాటిలలో మనకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు లిస్ట్ ఇస్తారు. అంటే మనకు చాయిస్ ఉంటుంది అనమాట. ఒక 3 places మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు దగ్గరలో ఉన్న 3 places, ఎనీ 3 places సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఫస్ట్ చాయిస్ కానీ సెకండ్ చాయిస్ లో కానీ పడచ్చు. మన డిస్టిక్ లోని పడుతుందని గ్యారెంటీ లేదు, కానీ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ 3లో దగ్గరలో ఉన్న వాటిల్లో మ్యాక్సిమం పడుతుంది. కొంచెం జర్నీ చేయాల్సి వస్తుంది కూడా, ఎందుకంటే దేశానికి మొత్తానికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి కొంచెం అటు ఇటు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం జర్నీ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ ఫ్రీ ట్రావెల్ పాస్ కూడా ఇస్తారండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ట్రైన్లో మనకు సీట్ అనేది ఇస్తారనమాట. సెకండ్ క్లాస్ పాస్ అనేది ఇస్తారు. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడండి? ఎలా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్కి? మనం అప్లై చేసుకునే విధానము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్కి అప్లై చేసుకోవాలి అనుకున్నారు. సికింద్రాబాద్ ఆర్ఆర్బికి వెళ్ళాలి. వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకు లింక్ ఉంటుంది. సో రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి లింక్స్ మనం తీసుకున్నామంటే దాంట్లో క్లిక్ చేస్తే మనకు లింక్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకు 1 time అకౌంట్ క్రియేషన్ అనేది ఉంటుంది అనమాట.
ఆ అకౌంట్లో మనం బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. మన నేమ్, మన ఫాదర్ నేమ్, నెక్స్ట్ మన 10th క్లాస్లో ఎట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాం. అంటే జస్ట్ లైక్ మనకు స్టేట్ లెవెల్లో అప్లై చేసే వాళ్ళకి ఓటీపీఆర్ ఉంటుంది కదా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో రైల్వేలో కూడా సో ఇలా ఉంటుంది అనమాట ఫస్ట్ స్టేజ్. ఇది అయిపోయిన తర్వాత మిగతా మనకి ఎలాంటి పోస్టులకి అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ మనకు మిగతా అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ కూడా సెకండ్ స్టేజ్, సెకండ్ దాంట్లో మనం అప్లై చేసుకుంటాం. ఓకే, ఈ ప్రాసెస్ అంతా మనం ఆన్లైన్లో చేసేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. మొబైల్లో చేయలేం, కానీ ల్యాప్టాప్ కనుక దగ్గర ఉన్నట్టయితే సో సరిపోతుంది, ఈజీగా అప్లై చేయొచ్చు. డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి? సో చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే చాలా మంది అప్లికేషన్ చేయాలి అనుకుంటారు, కానీ దానికి ఏం కావాలి అనేది రెడీగా చేసుకోరు. అప్లికేషన్ మేబీ మీ సేవా సెంటర్ కావచ్చు, నెట్ సెంటర్కి వెళ్తారు పాపం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలో తెలియదు. అప్లై చేసేటప్పుడు అడుగుతారు అనమాట, ఫోటో ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తారు. అప్పుడు వెతుక్కుంటారు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లాగా క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. కాబట్టి స్టేజ్ 1లో మనకు మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, తర్వాత మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి మ్యాండేటరీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ డీటెయిల్స్ మళ్ళీ చేంజ్ చేయలేదు, ఎడిట్ అనే ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఛాన్స్ ఇస్తారు. దానికి కావాల్సిన మనకు సర్టిఫికేట్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇంతకు ముందు మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో దాన్ని ప్రస్తుతానికి తీసి పెట్టుకోవాలి. దాని నంబర్ కావాలండి, దాని నంబర్ కావాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అంటే మీ మండలంలో ఎక్కడి నుంచి ఇష్యూ చేశారు, ఏ మండల ఆఫీసర్ ఇష్యూ చేశారు, అది కావాలి. నెక్స్ట్ ఆధార్ ప్రతి దానికి కామన్ అయిపోయిందండి. ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఆధార్తోనే జరిగిపోతుంది. ఆధార్, నెక్స్ట్ మొబైల్ నంబర్. ఒకవేళ కావాలి అంటే మేబీ మనకు వచ్చేసి ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ దగ్గర పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు జనరల్ సైన్స్ 25 మార్క్స్కి ఇస్తాడండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఇస్తాడు, 25 మార్క్స్. నెక్స్ట్ మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నేనైతే సబ్జెక్ట్ చెప్తున్నాను, రీజనింగ్ సబ్జెక్టు, అది 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్ 90 minutesలో, అంటే 1.5 hourలో మన ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో 10th స్టాండర్డ్ ఉంటుందండి. 10th స్టాండర్డ్ చాలా ఈజీగా రాసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా ఒకవేళ స్టడీస్ డిస్కంటిన్యూ చేసి ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉంటారండి, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా 10th క్లాస్ వరకు చదువుంటారు కాబట్టి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. కాబట్టి మంచి బుక్స్ కొనుక్కొని ఏదైనా మంచి ఆన్లైన్ క్లాసెస్, సో మన ఎస్ఎన్ఎస్ లాంటి ఆన్లైన్ క్లాసెస్ కనుక తీసుకున్నట్టయితే సో డెఫినెట్గా 100% జాబ్ కొట్టేయచ్చు. ఓకే, ఈ గ్యాప్లో ప్రీవియస్ పేపర్స్ని రివిజన్ చేయడం కానీ, ఎక్కువ మాక్ టెస్ట్లు చేయడం కానీ అలాంటివి చేస్తే బెనిఫిట్ ఉంటుంది? ఖచ్చితంగా అండి. మనకు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కావచ్చు, ఫస్ట్ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, జనరల్ సైన్స్ కావచ్చు, నెక్స్ట్ అర్థమెటిక్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ చదువుతాం ఫస్ట్. ఎందుకు మనకు 5 months టైం ఉన్నది కాబట్టి ఒక 3 months లేకపోతే ఒక 2.5 months మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సో 2.5 months కన్నా ఒక 3 months సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మిగతా 1.5 month ఏదైతే ఉంటుందో ఆ 1.5 monthలో మనం ప్రీవియస్ పేపర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు రాసుకోవాలి. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మనకు ఇది సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఒక్క ఎగ్జామ్ అండి. సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఓన్లీ 1 ఎగ్జామ్. ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అయినారంటే సో జాబ్ 90% వచ్చేసినట్టే. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. దీంట్లో బాయ్స్ అయితే, జెంట్స్ అయితే 30 kgs ఇది శాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇసుక బస్తా ఉంటుంది కదా, అది ఒక 100 meters తీసుకెళ్ళాలి, మోసుకెళ్ళాలి. ఎంత టైంలో అంటే 2 minutes టైం ఉంటుంది. 2 minutesలో మోసుకెళ్ళిపోవాలి. అదే గర్ల్స్ అయితే 20 kgs, 35 kgs జెంట్స్కి, 20 kgs లేడీస్కి. వాళ్ళు కూడా 20 kgs బ్యాగ్ని 100 meters 2 minutesలో తీసుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ రన్నింగ్ ఉంటుందండి. రన్నింగ్ జెంట్స్ అయితే 1 kilometer 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అదే గర్ల్స్ అయితే అదే 1 kilometer 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి.
సో ఇవి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, చాలా ఈజీ. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే డెడ్ ఈజీ. కొంచెం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 15 days, ఒక 1 month కనుక ప్రాక్టీస్ చేస్తామంటే ఇసుక బస్తా ఎక్కడానికి దొరుకుతుంది. కొంచెం 30 kgs 20 kgs చేసుకొని 35 kgs 20 kgs చూసుకొని మనం కొంచెం ప్రాక్టీస్ చేసామంటే సో ఈజీగా అయిపోతుంది. ఇక రన్నింగ్ అంటారా 1 kilometer. సో 1 kilometer కాబట్టి 1 kilometer in 1 kilometer 4 minutes 15 seconds for boys, ఓకే gents. అదే 5 minutes 40 seconds for girls. ఓకే కంప్లీట్ చేసేసి టైం కూడా మంచి టైమే ఉంది కాబట్టి సో ఈజీగా కొట్టేయచ్చండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఈజీగా కొట్టేసుకోవచ్చు. ఓకే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.